శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మః వ్యామోహత తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోః భగవతోऽస్య దయైకసిन्धो రామానుజस्य చరణौ చరణం ప్రపద్యే మాతాపితా యువతత్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్మయానాం ఆద్య కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రీకులం ప్రణమామి మూర్ధ్నా భూతం సరశ్చ మహదాహ్వయపట్టనాద శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంగ్రిరేణుపరకాల యతీంద్రమిత్రాన్ శ్రీమత్పరాంకుతమునిం ప్రణతోస్మి నిత్యం తత్వేన యశ్చిదతిథీశ్వరత స్వభావ భోగాపవర్గతదుపాయ గతిరుదారः సందర్శయన్ నిరమిమీత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ హంసై షడ్భిः సమాకీర్ణం అంగైర్వేదమివాపరం పురాణం వైష్ణవం చక్రే యస్తం వందే పరాశరం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సురదాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః పురాణం వైష్ణవం చైత సర్వకిల్భిషనాచనం విశిష్టం సర్వశాస్త్రేభ్యః పురుషార్థోపపాదనే భారతే భగవద్గీతా ధర్మశాస్త్రేషు మానవः వేదేషు పౌరుషం సూక్తం పురాణేషు చ వైష్ణవం తత్కర్మ యన్న బంధాయ సా విద్యాయా విముక్తయే ఆయాసాయ పరం కర్మ విద్యాన్యాశిల్పనైపుణం శ్రీ విష్ణుచిత్తపద పంకజ సంగమాయ చేతో మమ స్పృహయతే కిమతః పరేణ నో చేన్మమాపి యతిశేఖర భారతీనాం భావః కథం భవితుమర్హతి వాగ్విధేయః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం చైవ తతో జయముదీరయేత్ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృత్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. మనం శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో 5వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం అనమాట. షష్ఠ అధ్యాయం కూడా శ్లోకాలు చదవడం, ఆ తర్వాత ఒక 2 శ్లోకాలకు మాత్రము అర్ధతాత్పర్యం చెప్పుకోవడం జరిగిందండి. మనకి 5వ అధ్యాయంలో ఏ విధంగా సృష్టి జరిగినది, అంతేకాదు ఆ సృష్టి ఒక్కొక్క కల్పము తర్వాత కూడా అది ఎలా కొనసాగింపబడినది అనే దానికి ఉన్నటువంటి అనేక సందేహాలను కూడా మనకి నివృత్తి చేసే విధంగా మైత్రేయుని యొక్క సందేహాలు నివృత్తి చేస్తూ పరాశరుడు చెప్పినటువంటి విషయాల ద్వారా మనం కూడా కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాం అన్నమాట. అంటే సృష్టి అనేది ఎలా జరిగింది, ముఖ్యంగా మనకి సందేహం రావచ్చు, ఒక సృష్టిలో జరిగింది మరలా 2వ కల్పము వచ్చినప్పుడు, ఇంకొక కల్పం వచ్చినప్పుడు ఇలా అది ఎలా నిరంతరాయంగా సాగిపోతూ ఉంటుంది అనేటువంటి విషయాలు కూడా, ఆ తరువాత ఏ ఏ ప్రాణుల యొక్క నామరూపాలను వాటి వాటి కర్తవ్య వివరణము, దేవాదుల కృత్యాలను కూడా వేద శబ్దాలను అనుసరించి ధాత మొదట నిర్దేశించారు అని చెప్పడం జరిగింది. నామరూపంచ భూతానాం కృత్యానాంచ ప్రపంచనం వేద శబ్దేభ్య ఏవాదౌ దేవాదీనాం చకారస అని. అంతకుముందు ఇంద్రియార్థాలైనటువంటి శబ్దాది విషయాల్లో, ప్రాణుల్లో, శరీరాల్లో, వాటి కర్తవ్యాల్లో కూడా ఆ ప్రభువైన బ్రహ్మ నానాత్వాన్ని వాటి వాటి కర్మ అనుగుణంగానే సృష్టించాడని చెప్పబడింది. ఇక్కడ నానాత్వాన్ని అని చెప్పారు. ఎవరి ఇంద్రియార్థేషు భూతేషు శరీరేషు చ సప్రభు నానాత్వం వినియోగం చ దాతైవ వ్యసృజ స్వయం. నానాత్వం అంటే ఏమిటి? అనేక విధమైనటువంటి ప్రాణకోటి అన్నమాట. అంతేకాదు దేవతలు, ఋషులు, మానవులు, ఇలాగా అనేక విధమైనటువంటి నానాత్వం అన్నమాట. మళ్ళీ దాంట్లో కూడా ఉదాహరణకి మనుషుల్లో ఉన్నాం, మనుషులందరూ ఒకేలాగా ఉండం కదా, దాంట్లో కూడా కొంత నానాత్వాన్ని, అంటే ఏమిటి, వివిధ రకమైనటువంటి అర్థం అంట నానాత్వం అంటే. కాబట్టి మనం అందరం ఒకేలాగా లేము.
అటు గుణాల్లో కానీ అటు రూపంలో కానీ మనం చేసేటువంటి కర్మల్లో కూడా ఒకరు చేసిన విధంగా ఇంకొకరు చేయరు. ఎవరి పాప ఫలితంగా వాళ్ళు కర్మలు చేస్తూ ఉంటారు, ఎవరి పుణ్యానుసారంగా వాళ్ళు కర్మలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వాటి వాటి కర్మ అనుగుణంగానే సృష్టించాడు అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత చివరికి యథా ఋతు ఋతులింగాని, యథా ఋతులింగాని నానారూపాని పర్యయే దృశ్యంతే తాని తాన్యేవ తథాభావా యుగాదిషు. ఇంకా చివరికి ఋతువులు మారుతూ ఉంటే కూడా ఆ ఋతుధర్మాలు చిహ్నాలు నానా రూపాలు ఎలా కనిపిస్తాయో, ఆ యుగం ఆ మన్వంతరం ఆ కల్పం వచ్చేసరికి ఆయా యుగ ధర్మాలు వివిధ రూపాల్లో కనిపిస్తూ ఉంటాయి అనేటువంటిది. దీనికి మనం చాలా వివరంగా కూడా చెప్పుకున్నాం అనమాట. అంటే ఋతువుల యొక్క ధర్మాలు మారవు, అవి అలాగే వస్తూ ఉంటాయి అన్నమాట. అంతేకాదు ఆ ఋతువులో ఉండవలసినటువంటి సృష్టిలో ఏవి జరగాలనో అవన్నీ కూడా ప్రకృతిసిద్ధంగా జరుగుతూనే ఉంటుందన్నమాట. కాకపోతే కొద్దిగా ఇప్పుడు వైవిధ్యం వచ్చేస్తుంది. మరి అది కూడా బ్రహ్మ, మనం అనుకుంటా ఒక 50 సంవత్సరాల క్రితము లేదు ఒక 20 సంవత్సరాల క్రితము వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు ఫలితంగా ఋతువుల్లో కూడా కొన్ని మార్పులు వస్తున్నాయి అన్నమాట. మార్పులు అంటే మనకి ఆయా ఋతువుల్లో ఏవేవి పండవలసినవో, ఏవేటువంటి ఫలములు ఉండవలసినవో వాటిల్లో కూడా కొద్దిగా, అంటే ఫలములు ఉంటున్నాయి కానీ వాటిలో ఉండవలసినటువంటి ఆ కమ్మదనం కానీ, లేదు వాటిలో పుష్పాల్లో ఉండవలసినటువంటి ఆ మృదుత్వం కానీ, లేదు వాటిలో సువాసనలు కానీ, ఇవన్నీ కొద్ది కొద్ది తగ్గుతూ ఉన్నాయి. దానికి కారణాలు అనేకం ఉంటాయి అనుకోండి. మనం ప్రకృతిని పరిరక్షించకపోవడం, మరి అది కూడా ఒకవేళ బ్రహ్మ చేసిందేమో అలాగే చెప్పుకోవాలి మనం. అది కూడా ఆయన యొక్క అనుగ్రహకారమే జరుగుతుందేమో అని. సరే, ఈ విధంగా ఒక్కొక్క ఋతువులో కూడా అదే ధర్మాలు మళ్ళా ఈ యొక్క క్రమంలో మళ్ళా అవే ధర్మాలు అవే ఎలా సృష్టించబడ్డాయి అనే దానికి కూడా ఉదాహరణ చెప్పడం జరిగిందండి. ఆ విధంగా బ్రహ్మ చివరికి కరోతి ఏవం విధాం సృష్టిం, కరోతి ఏవం విధాం సృష్టిం, అంటే ఇటువంటి సృష్టిని బ్రహ్మ చేస్తుంటాడు. ఎలా చేస్తాడు? కల్పాదౌ సహా పునః పునః, కల్పాదు అంటే కల్పం మొదట్లో, పునః పునః అంటే మరలా మరలా చేస్తూ ఉంటాడు అనమాట. మరి ఆ చేసేదానికి ఆయనకి ప్రేరేపణ ఎక్కడి నుంచి వస్తుందంటే, శిశ్రుక్ష శక్తియుక్తో అసౌ సృజ్యతి శక్తి ప్రచోదిత, సృజ్య శక్తి ప్రచోదిత. కాబట్టి అంటే చెయ్యాలి, ఈ సృష్టిని సృష్టించాలి అనేటువంటి కోరికతో ఆయనలో కలిగినటువంటి శక్తి అన్నమాట. ఆ విధంగా సృష్టించబడే శక్తులచే ప్రేరేపించబడవాడే అంటే ఏమిటి? ముందు ఆ కోరిక వలన కలిగినటువంటి శక్తి అన్నమాట. సరే, ఒక కోరిక ఉన్నప్పుడు మనకి శక్తి కలుగుతుంది. కానీ ఆ శక్తి అనేది ఏ విధంగా దాన్ని మనం ఉపయోగించుకుంటాము అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది. మళ్ళా ఏ కార్యక్రమం గురించి మనం అనుకుంటామో ఆ కార్యక్రమం పైన ఆ విధంగా ఉపయోగించబడదు. కాబట్టి ఇక్కడ సృష్టి అనే కోరిక ఉంది ఆయనకి, సృష్టి చేయాలని బ్రహ్మకి. అదేవిధంగా సృష్టించబడేటువంటి శక్తులచే ప్రేరేపించబడ్డవాడై ఇటువంటి సృష్టిని ప్రతి కల్పాదిలోనూ పునః పునః మళ్ళీ మళ్ళీ కావిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఇప్పుడు ఉన్నాము, ఆ తర్వాత మనం ఉంటామో లేవో తెలియదు, ఉండము, ఖచ్చితంగా ఉంటామో లేవో తెలియదు అనేది ఏం లేదు. ఎందుకంటే ఒక సంఘటనకి మనం ఉంటామో లేమో చెప్పొద్దు కానీ, కల్పం అసలు ఈ యుగం మారేటప్పటికి మనం ఉంటాం. యుగం ఏమిటి? ఇంకా తక్కువ కాలంలో మనం వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. అయినా కూడా ఈ సృష్టి మళ్ళా మళ్ళా జరుగుతూనే ఉంటుంది. ఇవన్నీ ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో అనాదిగా వస్తూ ఉంది అనమాట. సృష్టి ఎక్కడ ప్రారంభమైంది ఎక్కడ అనేది కూడా ఏ ఏ యొక్క శాస్త్రజ్ఞుడు కూడా చెప్పలేనటువంటిది అనమాట. అటువంటి అంటే అనాది కాలంగా జరుగుతూనే ఉంది, ఇంకా జరుగుతూ అనాది కాలంగా జరుగుతూ వచ్చింది, ఇప్పుడు జరుగుతూ ఉన్నది, ఆ తరువాత కూడా జరుగుతూనే ఉంటుంది అనమాట. ఇది మనం 5వ అధ్యాయంలో తెలుసుకున్నటువంటి ముఖ్య విషయాలు. ఆ తర్వాత 6వ అధ్యాయంలో కూడా శ్లోకాలని చదువుకోవటం జరిగింది. అదే 2 శ్లోకాలు చెప్పుకున్నాం కాబట్టి వాటిని కూడా మళ్ళీ చెప్పుకుంటే ఒక కంటిన్యూషన్ ఉంటుంది. కాబట్టి ఈ మొదటి శ్లోకం నుంచి ప్రారంభిద్దాం. అంటే ఇక్కడ చాతుర్వర్ణ్య వ్యవస్థ గురించి చెప్పడం జరిగిందండి. మన అందరికీ తెలుసు చాతుర్వర్ణ్య వ్యవస్థ అనేది ఏమిటి అనేది అందరికీ తెలుసు. దానివల్ల ఈ పూర్వకాలంలో దాన్ని పక్కాగా పాటించగలిగేవాళ్ళు. కానీ ఇప్పుడు కొన్ని విపరీతమైనటువంటి కారణాల వల్ల అటువంటి చాతుర్వర్ణ్య సంస్థలో కొంచెం కొంచెం మార్పులు వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే
ఈ వ్యవస్థను ఏర్పరిచింది ఒక కారణంతో ఏర్పరచబడింది అన్నమాట. అంటే ఈ వ్యవస్థలో ఉండేటువంటి వాళ్ళు అవే చెయ్యాలి, అప్పుడే సంఘంలో ఓ చక్కగా ఉంటుంది అన్నమాట. క్షత్రియులు ఏం చేయాలి, లేదు బ్రాహ్మణులు ఏం చేయాలి, వైశ్యులు ఏం చేయాలి, శూద్రులు ఏం చేయాలి, ఇక్కడ ఇలాగా ఖచ్చితంగా చెప్పబడింది అన్నమాట. కానీ ఇప్పటి పరిస్థితుల్లో ముఖ్యంగా దానికి బ్రాహ్మణులు కూడా కొంతవరకు దూషించవలసినటువంటి వారే. ఎందుకంటే వారు కూడా వారు చేయవలసిన వృత్తి నుంచి కాస్త పక్కకు వైదొలిగి ఇవంతా కూడా ఉదర పోషణార్థం అండి. ఎవరిని తప్పు పట్టకూడదు మనం. ఎందుకంటే ఆయా యుగాల్లో వాటికి ఉండేటువంటి ప్రాముఖ్యము తగ్గిపోయినప్పుడు, ఉండేటువంటి గౌరవాలు తగ్గిపోయినప్పుడు వేరే వృత్తిని చూసుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే మనం ఏ వృత్తి చేపట్టినా కూడా ఇవంతా కూడా ఉదర పోషణార్థం అన్నమాట. కాబట్టి దానికి మించి వేరేమీ లేదు. మనం చేసేవన్నీ కూడా ఏదో సంఘ సేవలు అలాంటి ఏమీ లేదు. సంఘ సేవ చేసిన వాడు కూడా ఉదర పోషణార్థం కోటి విద్యలు కూటి కొరకే అన్నారు. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఈ వర్ణ వ్యవస్థలో కాపాడుకోవటంలో కొంత మనం నిజాయితీ చూపించలేదని చెప్పాలి. ఆ నిజమైన వర్ణ వ్యవస్థ కొద్దిగా దెబ్బతింటూ ఉన్నది. అంతేకాదు ఇంకా కొన్ని కారణాలు కూడా ఉన్నందువల్ల అనమాట. సరే, ఇంతకీ ఆ చాతుర్వర్ణ్య వ్యవస్థ అంటే ఏమిటి? ఆ తర్వాత అన్నాదీనాం ఉత్పత్తి వర్ణనం, అంటే అన్నాదుల ఉత్పత్తి వర్ణన. ఆ చాతుర్వర్ణం, ఇక్కడ అన్నాదుల ఉత్పత్తి వర్ణన అంటే ఏ విధంగా ప్రకృతిలో ఆహారము ఏ విధంగా సృష్టించబడినది, ఎటువంటి ఆహారము ఏమంటుంటారు అంటే కొన్ని ఆహారాలు మనం ఎక్కడో అడవుల్లో దొరుకుతుంటాయి, మనకి ఆహారం కాదవి. గ్రామ్యమైనటువంటి ఆహారాలు కొన్ని ఉన్నాయి, అదేవిధంగా అరణ్యంలో ఉండేటువంటి ఆహారాలు కొన్ని ఉన్నాయి. వీటి గురించి కూడా చాలా వివరంగా, అంటే మనకి ఇన్నాళ్ళు కూడా మనకంటే నాకులేండి ముఖ్యంగా కొన్ని సందేహాలు ఉండిపోయాయి అనమాట. ఇవి నిజంగా ఎవరు సృష్టించారు? మనం అంటున్న ఎన్నో రకాల ప్రకృతిలో మనకి దొరికేటువంటి ఎన్నో ధాన్యాలు ఉన్నాయి, అనేకమైన ధాన్యాలు అన్నమాట. ఇవన్నీ కూడా మనం ఏదైనా ఇప్పుడు చేసిందా, లేదు ముందు నుంచి సృష్టి నుంచే ఉన్నదా అంటే సృష్టి నుంచే ఇవి సృష్టించబడ్డాయి అనాది కాలంగా అనేటువంటి విషయాలు మనకి ఈ విష్ణు పురాణంలో చాలా, అందులోనూ పేరు పేరున చెప్పబడిందండి. మనం ఉపయోగించేటువంటి ధాన్యాలు పేరు పేరున కూడా రాయబడింది. కాబట్టి అవి చాలా ఆ, ఏమంటారు, ఇంట్రెస్టింగ్ అంట అనమాట. అంటే తెలుసుకోవాలనేటువంటి కుతూహలాన్ని రేపేటువంటి విషయాలు అన్నమాట. అటువంటి విషయాలు ఉన్నాయి దీంట్లో. సరే, ఆ తర్వాత మనం మొదటి శ్లోకం ప్రారంభిద్దాం. అర్వాక్ శ్రోత్రాస్తు కదితో శ్రీ మైత్రేయ ఉవాచ, అంటే మైత్రేయుడు చెప్తున్నాడు. అర్వాక్ శ్రోతాస్తు కథితో భవతా యస్తు మానుష బ్రహ్మన్ విస్తరతో బ్రూహి బ్రహ్మ తం అసృజత్ యథా, అసృజత్ యథా. సరే, ఇంతకుముందు మైత్రేయుడికి చెప్పాడు పరాశరుడు, ఈ విధంగా సృష్టించబడ్డారు మానవులు, వాడిని అర్వక్ శ్రోత్రలు అంటారు. దానికి అంటే ఏమిటంటే ఇలా ఆహారం పైనుంచి కిందికి పోయి అది జీర్ణ వ్యవస్థలో జీర్ణమై దాని ద్వారా శక్తిని పొందేటువంటి జీవులని చెప్పి మనం చదువుకున్నాం. ఇప్పుడు ఈయన అడుగుతున్నాడు అనమాట. అంటే కొంత విషయం తెలిసినప్పుడు మనకి సందేహాలు రావటం సహజం అన్నమాట. అంటే ఆ విధంగా ఆయన కూడా సందేహాలు వచ్చినప్పుడు తీర్చడం ఆయన పని కాబట్టి ఆయన చెప్తున్నాడు. బ్రాహ్మణోత్తమ, మైత్రేయుడు అడుగుతున్నాడు అనమాట ముందుగా. బ్రాహ్మణోత్తమ, అర్వాక్ స్రోతస్సు అయినటువంటి మానవ సృష్టిని గురించి నీచే ఏది చెప్పబడినదో, నీచే అంటే నువ్వు నీ చేత ఏది, అర్వాక్ శ్రోతాస్తు కథితో, కథితో అంటే చెప్పబడినదో ఎవరి చేత, భవత మీ చేత అని అర్థం. భవత అంటే మీ చేత ఏదైతే చెప్పబడినదో, యస్తు మానుష ఏదైతే మానవ సృష్టిని గురించి చెప్పబడినదో, బ్రహ్మన్ విస్తరతో బ్రూహి బ్రహ్మ దానిని ఎలా సృజించాడో సవిస్తరంగా, విస్తరతో బ్రూహి బ్రహ్మన్. ఇక్కడ చూడండి, బ్రహ్మన్ బ్రహ్మ, బ్రహ్మన్ అంటే సంబోధన అన్నమాట. ఎవరిని సంబోధిస్తున్నాడు? మైత్రేయుడు పరాశరుని సంబోధిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ చదివేటప్పుడు మనం బ్రహ్మన్, ఆ తర్వాత బ్రహ్మ తమ అసృజత్, బ్రహ్మ అంటే విధాత సృష్టికర్త అని అర్థం. బ్రహ్మ తమ అసృజత్ యథా, యథ అంటే ఏ విధంగా సృష్టించాడో చెప్పమని చెప్పాను. ఆ తరువాత యథాచ వర్ణాన్ అసృజత్,
యథాచ వర్ణాన్ ఆసృజత్ యద్గుణాంచ మహామునే. ఓ మహాముని, బ్రాహ్మణాది వర్ణాలను ఏ గుణాలు కలవిగా సృజించాడో, యథాచ వర్ణాన్ అసృజత్ యద్గుణాంచ మహాముని యచ్చ తేషాం స్మృతం కర్మ విప్రాదీనాం తదుచ్యతాం. యశ్చ తేషాం స్మృతం కర్మ, స్మృతం అంటే ఏమిటి చెప్పబడిందని, యచ్చ తేషాం స్మృతం కర్మ, కర్మ అంటే ఏమిటి, ఏ కర్మ ఏ విధమైనటువంటి కర్మ విధించబడినదో ఆ దానిని ఎవరికి, విప్రాదీనాం అంటే విప్రాది వర్ణాలకు, ఆ విప్రాది వర్ణాలకు ఏ విధమైన కర్మ విధించబడినదో అది నాకు తత్ ఉచ్యతాం, దాని నాకు చాలా తేట తెల్లంగా, అంటే ఇంకేది సందేహాలు రాకుండా నాకు వివరించు అని అడుగుతున్నాను. అప్పుడు ఏ ఏ గుణాలు కలవారుగా ఏ ఏ వర్ణాల వారిని ఏర్పరిచినాడు అని అర్థం అనమాట. కానీ వారికి బ్రాహ్మణాదులకు ఎటువంటి కర్మను ఆచరించవలసిందిగా ఆదేశించినాడు అంటే ఇక్కడ ముఖ్యంగా అడిగే దాంట్లో కూడా మిగిలిన వర్ణాల గురించి అడగలేదు ఆయన. విప్రాది వర్ణాలకు, ఇక్కడ ఆది అంటే ఏమిటి, మిగిలిన వారు కూడా చెప్పుకోవచ్చు మనం, వారికి అని చెప్పుకోవచ్చు. ఆది అంటే మొదలుగునవి, ఎక్సెట్రా ఎట్సెట్రా అంటుంటాం ఇంగ్లీష్లో. రాసేటప్పుడు కూడా కొన్ని రాసేసి ఎట్సెట్రా అంటాం, అంటే అలాంటివి అని అర్థం. ఇక్కడ కూడా ఆది అంటే అలా అనమాట. విప్రాది అంటే అలాంటివి వర్ణాలకు ఏ విధమైన కర్మ విధించబడదు అది నాకు వివరించము అని అడగటం తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ పరాశరుడు చెప్తున్నాడు ఏమని, సత్య అభిధ్యాయిన, పరాశర ఉవాచ సత్య అభిధ్యాయిన సత్యాభిధ్యాయిన పూర్వం శిశ్రుక్షోహ బ్రహ్మన్ జగత్ అజాయంత ద్విజశ్రేష్ఠ సత్వోద్రిక్త ముఖాత్ ప్రజా, సత్వ ఉద్రిక్త ముఖాత్ ప్రజా అజాయంత ద్విజశ్రేష్ఠ సత్య అభిధ్యాయిన, సత్య అభిధ్యాయిన పూర్వం శిశ్రుక్షోహ బ్రహ్మణో జగత్. శిశ్రుక్షోహో అంటే ఏమిటి, శిశ్రుక్షో అంటే సృష్టి చేయ తలచుకున్న అని అర్థం అన్నమాట. ఎవరు, బ్రహ్మ సత్య అభిధ్యాయిన అంటే మొదట సంకల్పుడై, మొదట సత్య సంకల్పుడై సత్య అభిధ్యాయిన పూర్వం, పూర్వం అంటే ఏమిటి, ముందు అని అర్థం అంట, అంటే ముందు కాలంలో అర్థం. అంటే జగత్తును సృష్టించాలని తలచి సత్యస్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణ గురించి ధ్యానం చేయించిన బ్రహ్మ యొక్క, ఇవన్నీ మనకి తెలిసిన కొంత విషయం తెలుసు, ముఖం నుండి సత్వగుణము వావుగారెచ్చి ఉన్న ప్రజలు పుట్టినారయ్యా. సత్వ అజాయంత ద్విజశ్రేష్ఠ, అజాయంత అంటే సృష్టించబడ్డారు, జన్మించారు అని అర్థం అండి. ద్విజశ్రేష్ఠ అంటే ద్విజోత్తమ. ఇక్కడ ద్విజోత్తమ అనేది పరాశరు మైత్రేయుడి గురించి సంబోధించడం. అజాయంత ద్విజశ్రేష్ఠ సత్వ ఉద్రిక్త ముఖాత్ ప్రజా. కాబట్టి ఆ రజోగుణము అంటే సత్వగుణము బావుగా రెచ్చున్న ప్రజలు పుట్టినారని చెప్పి ద్విజశ్రేష్ఠ, అట్లే వక్షసో రజసోద్రిక్త తథా వై బ్రహ్మణో అభవన్ రజసా తమసా చైవ సముద్రిక్త తథా ఊరుజాహ, తథో ఊరుజాహ. ఇక్కడ ఆ బ్రహ్మ యొక్క వక్షస్థలం నుంచి రజోగుణము కలిగినటువంటి వక్షసో రజస ఉద్రిక్త, రజసోద్రిక్త అంటే రజోగుణముచే అధికముగా కలవారు ఉద్రిక్త జన్మించారు ఆ బ్రహ్మ యొక్క వక్షస్థలం. అదే విధముగా రజోగుణం తమోగుణం రెండూ అధికంగా కలవారు ఎక్కడి నుంచి జన్మించారు, ఊరువుల నుంచి ప్రవహించారు. రజస తమసా చైవ సముద్రిక్త, రజస తమసా చైవ అంటే రెండు గుణాలు కలిగినటువంటి ఈ రెండు అధికంగా గలవారైనటువంటి వారు ఊరువుల నుంచి ప్రభవించారు. సముద్రిక్త తథా ఊరుజాహ, జహ అంటే జన్మించారు, పుట్టారు. ఊరుజ అంటే వారి ఊరుల నుంచి ప్రభవించారు. ఇంకా పద్భన్యా ప్రజాబ్రహ్మ ససజ్జద్విజ సత్తమ తమ ప్రధానాత్తాహ సర్వా చాతుర్వర్ణ్యమిదం తతః. కాబట్టి ఇక్కడ 4 వర్ణాలు ఎలా సృష్టించబడ్డాయని దానికి చెప్పారనమాట. ఇంకా చివరిది అయినటువంటి తమ ప్రధానాహ తాహ సర్వా తం పద్భ్యాం అన్యా ప్రజా. పద్భ్యాం అంటే పద్మములు అంటే కాడి నుండి పాదముల నుంచి,
అన్యాహ అంటే ఏమిటి? మరో సంతానాన్ని సృజించాడు. ప్రజా బ్రహ్మ ససజ్జ ద్విజ సత్తమ. కాబట్టి మళ్ళా ఇక్కడ ద్విజోత్తమ అంటే మళ్ళా సంబోధన అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆయన యొక్క వక్షస్థలము నుండి, ఆ ముఖము నుండి, తర్వాత వక్షస్థలము నుండి, ఆ తరువాత ఆయన యొక్క పాదాల నుంచి మరో సంతానాన్ని సృజించాడు. పద్భ్యాం అన్యాహ ప్రజా బ్రహ్మ ససజ్జ ద్విజ సత్తమ తమ ప్రధానాత్తాహ సర్వ. వారు ఎటువంటి వారు? తమోగుణము ఎక్కువగా కలిగినటువంటి వారు అయ్యారు. సర్వ చాతుర్వర్ణ్యం ఇదం తత. కాబట్టి ఇది మొదటిది బ్రాహ్మణు, ఆ తరువాతది క్షత్రియాది. బ్రాహ్మణ క్షత్రియాది 4 వర్ణాలుగా విస్తరిల్లిందను. బ్రాహ్మణ క్షత్రియ ఆది అంటే మిగిలిన మున్నగును అయినటువంటి అని. సరే, ఇక్కడ ఈ విధంగా అంటే మళ్ళా ఈ 3 శ్లోకాల్లో చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఏం చెప్తా అంటే దాన్ని సంక్షిప్తంగా చెప్పే విధంగా చెప్తున్నారు అనమాట. అంటే మొదట్లో చాతుర్వర్ణ్యం ఈ విధంగా ఏర్పడిందని చెప్పి, అంటే చాతుర్వర్ణ్యమునే విభాగం చేసి తేట తెల్లం గావిస్తున్నాడు అనమాట. ఏమని? బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాశ్చ ద్విజసత్తమ పాదోహ ఊరు వక్షస్థలతో ముఖతశ్చ సముద్గతా. సముద్గతా అంటే ఏమిటి? సృజింపబడ్డవారు. ఎక్కడ ఎవరు సృజింపబడ్డారు? బ్రాహ్మణా క్షత్రియా వైశ్యా శూద్రాచ ద్విజ సత్తమ. కాబట్టి ఓ ద్విజోత్తమ, ఓ ద్విజసత్తుడా, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రాచ, శూద్రులు అనేటువంటి జాతుల వారు ఎలా సృష్టించబడ్డారు? ఇక్కడ తమాష చూడండి. ప్రాతిలోమ్యము అంటారు. అంటే ఏమిటి? మామూలుగా మనం ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు బ్రాహ్మణ, ఉదాహరణ ఇంగ్లీష్ సెంటెన్స్ ఎలా ఉంటుందంటే, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ద్విజ ఆర్ బార్న్ ఆర్ క్రియేటెడ్ ఫ్రమ్ ఫేస్ ముఖ వక్షస్థల పాద ఊరు పాద రెస్పెక్టివ్లీ అంటాం. అంటే ఏమిటి రెస్పెక్టివ్లీ అంటే దాన్ని కనెక్ట్ చేసుకోవాలి. అంటే బ్రాహ్మణులు ముఖము నుండి, క్షత్రియులు వక్షస్థలము నుండి, వైశ్యులు ఊరు ద్వయం నుండి, శూద్రులు పాదద్వయం నుంచి అని మనం మామూలుగా ఇంగ్లీష్లో చెప్పుకుంటే అలా చెప్పుకుంటాం. రెస్పెక్టివ్లీ అంటే అది కూడా ఒక చెప్పి పుట్టారా అనిపిస్తుంది. అంటే తప్పు అందరూ దాన్ని బట్టే ఎక్కడ లేని ప్రసిద్ధులైపోవాలని చూసేటువంటి వారు ఉన్నారు. అంటే వాళ్ళు ఒక స్టార్ట్ చేయొచ్చు బాబు గారు.
యజ్ఞ యజ్ఞ నిష్పత్తయే సర్వం ఏతద్ బ్రహ్మ చకారవై చాతుర్వర్ణ్యం మహాభాగ యజ్ఞ సాధనం ఉత్తమం. అంటే అసలు ఈ చతుర్వర్ణాలు కూడా ఎందుకు, ఈ నాలుగు వర్ణాలు కూడా ఎందుకు, ఈ నాలుగు వర్ణాలు ఎందుకు సృష్టించబడ్డాయి అనే దానికి ఒక కారణం చెప్తున్నారు. ఏమని? యజ్ఞ నివృత్తయే, సారీ, యజ్ఞ నిష్పత్తయే అన్నారు. అంటే నిష్పత్తి అంటే యజ్ఞ నిర్వహణ కోసము దీని అంతా కూడా బ్రహ్మ సర్వం ఏతద్ బ్రహ్మ చకారవై. చకారవై అంటే ఏమిటి? సృష్టించాడు, చేశాడు అని అర్థం. అంటే దీన్ని అంతా కూడా బ్రహ్మ ఈ చాతుర్వర్ణ్య సృష్టి గావించాడు. దేనికోసము? యజ్ఞ నిర్వహణం కోసము. కాబట్టి ఈ నాలుగు వర్ణాల వారు కూడా ఉత్తమమైన యజ్ఞ సాధనం అయ్యారు. చాతుర్వర్ణ్యం మహాభాగ యజ్ఞ సాధనం ఉత్తమం. యజ్ఞ సాధనం ఉత్తమం అని చెప్పి అంటే ఏమిటి ఇక్కడ? యజ్ఞ ఇది అంటే సృష్టి ప్రయోజనం చెప్తున్నారు అనమాట. అంటే మనకి ఇక్కడ ఒక సందేహాన్ని నివృత్తి చేసేటువంటి శ్లోకం ఇది. అంటే మామూలుగా మనకి తెలిసినంతలో యజ్ఞములు యాగములు ఎవరు చేస్తారు? బ్రాహ్మణులు నిర్వహిస్తారు. దానికి సహాయపడుతూ ఉంటారు వేరే విధంగా అనమాట. కానీ ఇక్కడ కొన్ని ఒక రెండు వ్యాఖ్యానాలు మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ యజ్ఞ నిష్పత్తి అంటే సృష్టి ప్రయోజనం చెప్తున్నాడు. ఏమని? యజ్ఞము ఉత్పత్తి అగుట కొరకే ఇదంతా చేశాడు. అంటే యజదేవ పూజా సంగతి కరణదానేషు అని దాత్వర్థం. అంటే ఏమిటి? దేవుడిని పూజించుట అని ఈ సృష్టి అంతా కూడా యజ్ఞమునకు సాధనము ఉపకరణము అయినటువంటిది. దీన్ని ఉత్తమమైనదిగా చాతుర్వర్ణ్యమును చేసినాడు అని అన్వయం అన్నమాట. అంటే ఏమిటి? పూజా సంగతి కరణ దానేషు అంటే దేవుడిని పూజించరా అని ఈ సృష్టి అంతా కూడా యజ్ఞమునకు సాధనము ఉపకరణం అయినటువంటిది అనమాట. కాబట్టి దీన్ని ఉత్తముగా అయినదిగా చాతుర్వర్ణ్యాన్ని చేశాడు అని అన్వయించుకోవాలి. ఒకవేళ అంటే మనం శూద్రులు వేదాలు చదివేందుకు అర్హులు కాదు అనేటువంటి కొన్ని ఎలా చెప్పాలంటే బలమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయన్నమాట. అలా కాకుండా మన పూర్వీకులు కూడా వాళ్ళని కొన్ని విషయాల్లో వాళ్ళని ఉపయోగించుకోవటం, తర్వాత బ్రాహ్మణుడికి ఇటువంటి అధికారం ఉందనే విధంగా బ్రాహ్మణులకు మాత్రమే ఇటువంటి విద్యను దగ్గరకు తీసుకుపోవటం, లేదు వారు కూడా ఇటువంటి విద్యకు ప్రవేశించకుండా మనల్నికే వదిలేశారనమాట అప్పుడు. కానీ ఇక్కడ అధ్యయనాదులు లేనందువలన శూద్రుడికి కర్మాచరము విధించబడలేదు. అంటే ఇప్పుడు అధ్యయన ఆదులు లేనందువలన శూద్రుడి కర్మాచరణ విధించబడలేదు అని పూర్వమీమాంస శాస్త్రంలో జైమిని సూత్రీకరణ చేసినప్పటికీ శూద్రుడికి వేదాధ్యయనము బ్రహ్మచర్యములు వాటికి ముందు ఉపనయన విధిని లేనందువలన వేదాధ్యయన అధికారం లేదు. కనుక యజ్ఞములు ఆచరించేటువంటి అధికారము కూడా లేదని అభిప్రాయపడినాడు. అంటే ఏమిటి? అంటే మనం వేదాధ్యయనం చేయాలంటే దానికి ముందు చేయవలసిన కొన్ని క్రియలు ఉన్నాయన్నమాట. వాటికి వారు అనర్హులని కాదు, వారికి లేవు కాబట్టి అటువంటివి వేదాధ్యయనానికి అనర్హులుగా ఉన్నాయి. ఉదాహరణకి ఈ రోజుల్లో బ్రాహ్మిన్స్ లో కూడా చాలా వరకు ఉపనయనాది కార్యక్రమాలు కూడా ఏదో వివాహానికి ముందు అది ఒక తంతుగా పెట్టేస్తున్నారు అనమాట. వివాహం వరకు అతనికి ఏమి ఉండదు, అంటే ఉపనయనం కూడా జరిగి ఉండదు, బ్రహ్మచర్యం కూడా ఉండదు అన్నమాట. కానీ వివాహానికి ముందే జరిపేస్తున్నారు. అది కూడా అంటే చాలా తక్కువ అనుకోండి. అసలైతే పిల్లవాడికి అంటే గర్భాష్టం అంటే గర్భంలో ఉన్నటువంటి సమయాన్ని కూడా కలుపుకొని మొత్తం 8 సంవత్సరాలు లోపు చేయవలసింది అన్నమాట. ఏమిటి? ఉపనయనాది కార్యక్రమాలు చేసి బ్రహ్మోపదేశం చేసి వేదాధ్యయనం కాకపోయినా కూడా కనీసము అటువంటి జ్ఞానాన్ని కలిగించేటువంటి ఇతర కార్యక్రమాల్లో అయినా ఒక ప్రేరేపణ ఉంటుంది అనమాట. కానీ ఈ ప్రస్తుత కాలంలో అవన్నీ లేవు అనుకోండి. చేసిన వాళ్ళు చాలా ఘనంగా చేస్తున్నారు. అంటే ధర్మ అంటే చేయవలసిన ఆచారాన్ని పక్కన పెట్టి కూడా చాలా ఘనంగా చేస్తున్నారు అనమాట. అసలు విషయం ఉండకపోయినా ఘనంగా చేస్తున్నారు. సరే, అవన్నీ లేవు కాబట్టి వేదాధ్యయనం అనేది లేదు అని చెప్పబడింది. కాబట్టి కొంతమంది ఈ మధ్యకాలంలో సమాస్నాలని అవన్నీ చేయించుకుంటున్నారు అనమాట. ఎందుకంటే అవి చేయించుకున్నందువలన ఇతరుల వాటికి
అధికారం కలుగుతుంది పొందుతాము అనేటువంటి భావనతో అవి చేస్తున్నారు అనమాట. ఆ తరువాత వారు కూడా కొంత ప్రవేశం దీంట్లో తీసుకోవటం అవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ అలా చెప్పండి, శూద్రుడికి మనం అంట వేదాధ్యయనం లేదని. కానీ అలా కాదు. కారణం ఏమిటి? బ్రహ్మచర్యములు వాటికి ముందు ఉపనయన విధిని లేనందువలన వేదాధ్యయన అధికారము లేదు. కనుక యజ్ఞములు ఆచరించే అధికారము కూడా లేదని అభిప్రాయపడినాడు. ఇంకా వేదాధ్యయనం లేనప్పుడు ఇంకా యజ్ఞములు ఆచరించే సమస్య రాదన్నమాట. కాబట్టి అందువలన వారికి లేదని అభిప్రాయపడినాడు. అయినా కూడా ద్విజులకు శుశ్రూష అంటే ఏమిటి? సేవ చేయటం యజ్ఞ అధికారాన్ని సంపాదించి పెడుతున్నది అనమాట. తద్వారా సాధనం అవుతున్నది. కాబట్టి నమస్కారం చేయడం అంటే ఏమిటి? మంత్రములను జపించడం ద్వారా పంచయజ్ఞాలను పెట్టునట్లు చేయకూడదు అని స్మృతులు తెలుపుతున్నాయి. కాబట్టి పాకయజ్ఞముల యందు ఇంకా చదివినందును కూడా నేరుగా అధికారం లేనందువల్ల విరోధం లేదు. అనగా అగ్నిని చిలకటము, హోమాలు చేయడముల యందు మరియు వండిన పదార్థాలను అగ్నిలో సమర్పించడానికి అధికారం లేదు. కానీ బియ్యం, కూరగాయలు, సమిధల వంటి పదార్థాలు తెచ్చి ఇవ్వటం ద్వారా సేవకుల ద్వారా యజ్ఞములో పాలు పంచుకోవచ్చని భావం. ఇది మనం గమనించవలసిన విషయం అన్నమాట. వాళ్ళు ఏ విధంగా యజ్ఞంలో పాలు పంచుకోవచ్చు? మనం కరెక్ట్గా చేస్తూ ఉంటాము, కానీ వాళ్ళకు కూడా దీంట్లో కొంత భాగస్వామ్యాన్ని కల్పించవచ్చు. మనం కల్పించాలి అనుకుంటే అది ఎలాగా? బియ్యము, కూరగాయలు, సమిధలు వంటి పదార్థాలు తెచ్చి ఇవ్వడం ద్వారా సేవల ద్వారా యజ్ఞంలో పాలు పంచుకోవచ్చని భావం అన్నమాట. కాబట్టి ఆ విధంగా వాళ్ళు యజ్ఞంలో పాలు పంచుకోవచ్చు. కాబట్టి ఈ విధమైన సృష్టి అంతా కూడా బ్రహ్మగారు ఎందుకు యజ్ఞములు ఏర్పడ్డ కొరకు అంటే భగవంతుని ఆరాధన చేసినారయ్యా, ఈ చాతుర్వర్ణం ఉత్తమమైన యజ్ఞ సాధనమయ్యా తెలుసుకో అని చెప్పి పరాశరుడు మైత్రేయుడికి చెప్తున్నాడు అనమాట. యజ్ఞ నిష్పత్తయే సర్వమేత బ్రహ్మా చకారవై చాతుర్